ఓయ్ ఓ న్యూస్ 10 నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. అవి రాసిన విధానం నాకు చాలా ఇష్టం. అవి చాలా బాగా వ్రాయబడ్డాయి. ఉపయోగించిన పదాలు అది మీకు ఒక నిర్దిష్టమైన అనుభూతిని కలిగిస్తుంది. మరియు నేను భావించే విధానం ఈ ప్రయాణంలో ప్రతిదానిలోనూ చాలా ముడిపడి ఉన్నట్లుగా ఉంది. మరియు వారం ప్రారంభంలో మనకు ఒక వార్త అందుతుండటం స్థిరంగా ఉంది. ఆపై ఇప్పుడు గురువారం మనం మన రెండవ మిస్టర్తో లైవ్ నంబర్ 2 వెబ్నార్. ఆష్ ముఫారా, అవును, రెండవది. మరియు అతను ఎస్ఈసి కేసు గురించి అద్భుతమైన వార్తలను చర్చిస్తున్నాడు. అది ఎంత గొప్పది! వెనక్కి వెళ్లి ముందుకు సాగడం గురించి చదవండి. మన ప్రయాణం సజావుగా ఉంది. మార్గం స్పష్టంగా ఉంది. ఈ ప్రయాణంలో మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో. మీకు తెలుసా, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మరియు నేను దానిని చదివాను మరియు నేను మరియు క్రిస్ దానిపైకి దూకాము. కానీ ఉత్సాహంగా ఉండండి. మనం గుర్తుంచుకోవాలి. మనం కత్తిలా పదునుగా ఉంటాం. ఈ హైప్ అంతా ఉండదు. ఇదంతా ఈ ఉత్పత్తులు మరియు సేవల గురించి మాట్లాడుతుంది. మనం వెళ్తున్నాం. మనం ఉత్పత్తిని పొందబోతున్నాం. ఉత్పత్తి లేదా ఉత్పత్తులు సరైనవే, అవి పరీక్షించబడతాయి. మరియు ఊహించు, మనం ముందుగా వాళ్ళని చూస్తాము. మీరు తాత అనే పదాన్ని విన్నట్లయితే. ఇక్కడికి వచ్చిన మనమందరం తిరిగి వెళ్లి యాష్ చెప్పేది వినండి. ఈ ప్రయాణంలో చిక్కుకున్న మనం తాతయ్యలం. అంటే అవి బహిరంగంగా వెళ్లే ముందు మనం ఎల్లప్పుడూ వాటికి మొదటి స్థానం ఇస్తాము. అంటే అది ఎంత అద్భుతంగా ఉంది! యాష్ అన్నాడు, వాళ్ళు విషయాలను పరీక్షించబోతున్నారు. అవి సజావుగా సాగుతున్నాయని నిర్ధారించుకోండి. ఆపై అతనికి ఇష్టమైన పదాలలో ఒకటి స్కేల్ మరియు హైప్ లేకుండా, ఆర్భాటం లేకుండా అన్నీ చేసి, మేము దీన్ని చేయబోతున్నాము మరియు అది జరుగుతుంది. కాబట్టి యాష్. ఎందుకంటే అతనికి మా అందరి లౌడ్ స్పీకర్ల నుండి చాలా స్పందన వచ్చింది. నేను మరియు చాలా మంది ప్రజలు ఏమి ప్రశ్నలు అడుగుతున్నారో చెప్పాలి. అతనికి దాని గురించి ఒక ఆలోచన వచ్చింది. మరియు అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎస్ఈసి కేసులలో. ఇప్పుడు యాష్ ఎస్ఈసిలో చాలా విషయాలపై ప్రసంగించబోతున్నాడు. నాకు నిజంగా తెలుసా? ఏమీ లేదు, నాకు తెలియదు. కానీ ఇది నిజంగా జరగాలి. కాబట్టి అతను చేస్తున్న దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీలో చాలా మంది వేరే దేని గురించి అయోమయంలో ఉన్నారు. ప్రజలు దీనిని చిత్రీకరిస్తున్నారు. వారు నిజంగా చెప్పడం లేదు. నిజం, మరియు మేము దానిని అన్ని సమయాలలో చెబుతున్నాము. నేనే, సుజీ, రెడ్, జూలీ, జీవించే ప్రతి ఒక్కరూ. పాత టెక్ నిపుణులు, హీరోలు ఇలాగే కొనసాగుతారు. సరేనా? ఆష్ దానిని వివరించే వరకు వేచి ఉండండి. మనం చేయగలం. రోజంతా అందరి అభిప్రాయాలను వినగలం. కానీ సాంకేతికంగా మరియు అభిప్రాయాలు గొప్పవి. కానీ నేను వినాలనుకుంటున్న ఏకైక అభిప్రాయం మరియు నేను వినాలనుకుంటున్న ఏకైక నిజమైన సమాధానాలు ఆష్ మఫారా నుండి. మరియు అతను గురువారం న్యూయార్క్ సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు న్యూజాన్ ప్రకారం అలా చేస్తాడని నేను నమ్ముతున్నాను. బోరిల్లో సమయం. నేను ఎప్పుడూ చెబుతాను, బరిల్లా, అవును. ఇది బహుశా 3 నెలల క్రితం అస్పఫర్ చెప్పిన విషయాలు జరగడం ప్రారంభించినప్పుడు నేను చాలా పారదర్శకంగా ఉంటాను. ఇది సోమవారం అబ్బాయిలు, అమ్మాయిలు, ఇది సోమవారం. మంగళవారం ఏదో ఒకటి బయటకు వస్తుందని మేము అనుకున్నాము. కానీ నేను ఇప్పుడే ఒక పాస్టర్ లూకాకు చెప్పాను. ఈ రాత్రి అతను ఏమీ చేశాడని నేను అనుకోవడం లేదు. మరియు 5 సెకన్ల తర్వాత నేను చూస్తున్నాను. బూమ్, యాష్ దాన్ని ఆర్పివేస్తుంది. నేను అన్నాను, పాస్టర్ లూకా, క్షమించండి, అది అక్కడ ఉంది, వెళ్ళి చూడండి. కాబట్టి తిరిగి వెళ్ళి చదవండి. కానీ అతను ఏమి మాట్లాడబోతున్నాడో అది మీకు మరియు నేను కూడా వివరిస్తుంది. మరియు సుజీ ఇలా చేయడం 100% ఇష్టపడుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అతను చూపించబోతున్నాడు. పారదర్శకత మరియు ప్రతిదీ వివరంగా కాకుండా తనకు తెలిసిన దానితో వివరించండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఎస్సీసీ కేసు అతని గురించే, అది మన గురించి కాదు. అతను చేస్తాడు. దాని గురించి కొంచెం వివరించండి. కాబట్టి 1 గంటకు శ్రద్ధ వహించండి. గురువారం నాడు అది మంచి రోజు అయి ఉండాలి. నాకు తెలిసిన చాలా మంది పనికి వెళ్లారు. ఇప్పటికే నాకు మెసేజ్ చేశారు. అది రికార్డ్ చేయబడుతుంది. నేను యూట్యూబ్లలో ఉంటాడని దాదాపు హామీ ఇవ్వగలను. అది రికార్డ్ చేయబడుతుంది. అక్కడ కూడా అలా చెప్పానని అనుకుంటున్నాను. కానీ దాన్ని మిస్ అవుతానని భయపడకు. నువ్వు దాన్ని చూడగలవు, సరేనా? మరియు చూపించినందుకు అస్మాఫర్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. పారదర్శకత చాలా అందంగా ఉంది మరియు మనకు 4-3 లాంటిది ఇస్తుంది. మరియు ఇది గురువారం 1 గంటకు ఖచ్చితంగా జరుగుతుందని అర్ధ రోజు ముందుగానే. నాకు నిర్మాణం అంటే చాలా ఇష్టం. ఆ నిర్మాణం ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం. అన్నీ సిద్ధమయ్యే వరకు మేము వేచి ఉన్నాము. ఆష్ మాకు తెలియజేస్తున్నాడు, అతను దాని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను గురువారం వస్తున్నాడు. అది నిజంగా బాగుంది. ఈ ప్రక్రియతో అందరూ నిజంగా సౌకర్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా మాకు సమాచారం అందుతోంది మరియు తరువాత మేము కలిసి పనిచేస్తున్నాము. వార్తలు 10. మీ అభిప్రాయాలను తెలుసుకోండి. దాన్ని చదవండి. పదాలు అద్భుతంగా ఉన్నాయి. అది చేసింది. అది నన్ను అద్భుతంగా అనిపించేలా చేసింది. నాకు చాలా అనిపిస్తుంది.
ఇందులో చాలా భాగం మరియు ప్రతిదీ మరియు అష్ఫారాతో కలిసి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము, మీరు చేసే ప్రతిదానికి ధన్యవాదాలు, మరియు గురువారం నాడు మేము మిమ్మల్ని పెద్ద చిరునవ్వులతో కలుస్తాము. అందరూ వేచి ఉంటారు. మా వ్యవస్థాపకుడు మిస్టర్ ఇచ్చిన సందేశంలాగా విజయం గురించి మాట్లాడటానికి ఈ క్షణం తీసుకోవాలనుకుంటున్నాను. అష్ముఫారా ఓఎస్లో ఓ న్యూస్ 10కి ముందు పోస్ట్ చేశారు మరియు అప్పుడు ఈరోజు న్యూస్ 10లో నా అభిప్రాయంతో ముగిస్తాను. కాబట్టి విజయ సందేశం పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది నన్ను విజయం అంటే ఏమిటి అని అడిగారు. వారు నా ఫేస్బుక్లో కూడా మాకు ఆపిల్ డబ్బు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించాను. ఇంకా సరే నా స్నేహితులారా, జీవితంలో మనం చేసే ప్రతి పనికి సాధారణ జ్ఞానం ఏమిటంటే వస్తువులు డెలివరీ కాకపోతే డబ్బులు రావు కదా. అంటే అది సాధారణ జ్ఞానం, సరియైనదా? కాబట్టి అవన్నీ చూసిన తర్వాత నేను ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడాలనుకున్నాను. విజయం కేవలం డబ్బు గురించి కాదు. డబ్బు సంపాదించడం, విజయం సాధించడం అని మిస్టర్ చివరి సందేశంలో ప్రస్తావించబడిన అష్మౌఫ్ నవీకరణను అందించడంలో విజయాన్ని ప్రతిబింబిస్తాడు. జీవిత నవీకరణ నంబర్ 1. ఇది లక్ష్యం, వృద్ధిని కూడా ప్రతిబింబిస్తుంది. జీవిత నవీకరణ నంబర్ 1 పొందడానికి స్థితిస్థాపకత. సరే, మనమందరం మన గురించి గర్వపడాలని నేను నమ్మే విషయానికి ఇది. ఎందుకంటే మనమందరం మన సీఈఓతో బలమైన సంబంధాన్ని కొనసాగించాము. మన వ్యవస్థాపకుడు మిస్టర్తో ఆష్ ముఫారా. శాంతి లేకుండా మనం సాధించిన విజయం ఇది, ఎందుకంటే ఎంఆర్ ముఫర్ ప్రసంగించారు. మనకు సందేహం కలిగించే కొన్ని అంశాలను కొంతమంది ప్రస్తావించారు. అతను లైవ్ అప్డేట్ నంబర్ 1లో దాని గురించి ప్రస్తావించాడు. మేమందరం లైవ్ అప్డేట్కి వచ్చాము. మొదటిది, మాకు స్పష్టంగా తెలియని కొన్ని అంశాలు ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ తర్వాత ఆయన ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కాబట్టి విజయం అనేది స్వీయ నిర్వచితమైనది. అది ఏదో బాహ్యమైనది, సరియైనదా? అది అంతే. క్షమించండి, ఇది అంతర్గతమైనది. కానీ అది బాహ్య కారకాల ద్వారా లభించే ప్రతిఫలం కాదు. అది అర్థమైతే. జీవిత నవీకరణ నంబర్ 1 తర్వాత నేను చాలా ఏదో సాధించినట్లు నాకు అనిపించింది. మాకు అది అవసరమని తెలిసినందున బృందంతో విలువైనదిగా ఒక ఉత్పత్తిని లేదా రొటేట్ను సృష్టించారు. అది నాకు చాలా గొప్ప విషయానికి. జీవిత నవీకరణ నంబర్ 1 ద్వారా వెళ్ళేటప్పుడు నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. మిస్టర్ ముఫారా మాట వింటున్నాను, కొన్ని విషయాలు పరిశీలిస్తున్నాను. అంతా బాగానే ఉందనే వాస్తవాన్ని తెలుసుకుని. ఈ విజయం జీవిత నవీకరణ నంబర్ 1 లాగానే కొనసాగుతుంది. అప్పటి నుండి ప్రతి సమావేశంలోనూ ఇది కొనసాగుతుంది. ఇప్పుడు మనం విజయం సాధించడానికి ఆ విజయం గురించి మాట్లాడుకున్నాము. బహుమతి వైపు మరియు వింటున్న ప్రతి ఒక్కరి వైపు మమ్మల్ని నడిపించే వేగం. శ్రీతో ఉన్నవారు, ముందుగా ధర తెలుసుకోండి. నేను ఇక్కడ ప్రస్తావించినది నేను హీరో వెబ్నార్లో కూడా చెప్పాను. ఇది మనమందరం కలను సాధించే విషయానికి. ఇక్కడ మనకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి. అదే మన కేంద్ర బిందువు, బహుమతి, అది ప్రత్యక్షంగా కనిపించేది. మనం అనుభూతి చెందగలది, మనం తాకగలది, నేను నమ్ముతున్నాను. మనం చాలా జీవితాలను మార్చగలం. మిత్రులారా, మనం అక్కడికి చేరుకోవాలంటే మనం దృష్టి కేంద్రీకరించాలి. లేజర్ దృష్టి. మనం స్పష్టంగా ఉండాలి. మనం క్రమశిక్షణతో ఉండాలి మరియు దృఢంగా ఉండాలి. మనం మన లక్ష్యాలను నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. మనం అలా చేయకపోతే వాటిని కూడా తొలగించాలి. మనం అలా చేయలేదు, కానీ మనమే అంతరాయాలు కలిగి ఉన్నాము. మనం ఉద్దేశపూర్వకంగా ఉండాలి. మనం ఉద్దేశపూర్వకంగా ఉంటే ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్నామని నేను నమ్ముతున్నాను.
మన చుట్టూ ఉన్న ఈ అంతరాయాలన్నింటి కంటే ఇది చాలా అర్థవంతంగా ఉంటుంది. మనమందరం మన విజయాన్ని జరుపుకుందాం. మన దృష్టిని సమతుల్యం చేసుకుందాం. జీవితంలో మనం వ్యవహరించే విషయాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు, కానీ మిస్టర్ విషయంలో నేను దానిని నమ్ముతాను. ముఫారా మరియు లక్ష్యం, ఆయన మనందరి ముందు ఉంచిన దృష్టి. మనం మన దృష్టిని సమతుల్యం చేసుకోగలమని నేను నమ్ముతున్నాను. మరియు సమతుల్యత మరియు శ్రేయస్సును కూడా కలిగి ఉండండి. మిత్రులారా, నా హృదయపూర్వకంగా, నా మనసుతో, మిస్టర్తో కొత్త వాహనం నాకు తెలుసు. ముఫారా మరియు కొత్త టెక్ బృందం మమ్మల్ని ధరకు చేరుస్తారు. మనం కూడా మన భాగాలన్నింటినీ పంచుకోవాలి. మనం దృష్టి కేంద్రీకరించి ఉండాలి. మనం దగ్గరగా ఉండాలి మరియు మన బ్యాక్ ఆఫీస్లో అప్రమత్తంగా ఉండాలి. మనం శ్రీతో కలిసి ముందుకు సాగుతాము. బలం మరియు స్పష్టతతో ముఫారా. ఈరోజు ఆడియోస్ వచ్చినంత వరకు మీరు ఇంకా చూడకపోతే దయచేసి చూడండి. ఇది ఒక అందమైన సందేశం. మాకు తెలుసు, అత్యుత్తమ జట్టు అదేనని. శ్రీ ముఫారాతో కలిసి ఆయన దర్శకత్వంలో పనిచేస్తున్నారు. అన్ని తుఫానుల గుండా మనల్ని నడిపించడానికి శ్రద్ధగా మరియు శక్తివంతంగా. ఓహ్ న్యూస్ 10, నా దృష్టిలో ఇది మరొక ప్రకటన. మరియు మీరు అడగవచ్చు, ప్రకటన ఏమిటి? మీరు దానిని నీలిరంగు బోల్ట్లో చూడవచ్చు. SECK పరిష్కరించబడింది. ఇది ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ముగించింది. మన జీవితంలో చివరి వరకు. ఇది మన భవిష్యత్తుపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. నేను ఇక్కడ చెప్పినదంతా నేను ఇక్కడ చెప్పిన ప్రకటనలో చెప్పబడింది. న్యూస్ 10లో పోస్ట్ చేశారు. మనమందరం కలిసి ఉందాం. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి మరియు బలంగా ఉండండి మరియు దృష్టి కేంద్రీకరించండి. మనమందరం కలిసి మనల్ని స్వాగతించడానికి మార్గాలను సుగమం చేసుకోవడానికి. కొత్త భవిష్యత్తు మన భవిష్యత్తు మాత్రమే కాదు, అది మన దారిని దాటే చాలా మందికి ఉంటుంది. మరియు మనమందరం చేయగలమని నేను నమ్ముతున్నాను. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తులను మార్చడానికి. మనం దానిని ఎలా మారుస్తాము? అప్రమత్తంగా ఉందాం, వేచి ఉందాం. మరియు అది సరైన స్థలం అయినప్పుడు సమయం ఆసన్నమైందో మనం చూస్తాము. సరైన క్షణం. నేను మీకు హామీ ఇస్తున్నాను, మిస్టర్ ముఫారా మనతో పంచుకున్నట్లే. ఇది మీ 10 మంది మాత్రమే, కాబట్టి అదే ఈరోజు నా సందేశం. విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు బాగా ఉండండి. దృష్టి పెట్టండి మరియు దేవుడు ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా ఉండండి.